హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వెజ్ పలావ్ చేస్తున్నానండి. ఇది సో టేస్టీ గరం గరం చాలా బాగుంటుంది. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా అంతా వేసి వేయించుకున్నానండి. వేయించుకున్న తర్వాత అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసానండి. అది వేసి బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకొని చేసుకోవాలన్నమాట. దాంతో ఉప్పు కూడా వేసుకున్నాను. ఇది చూడండి, కాయగూరలు, బీన్స్, ఆలు, క్యారెట్, బఠానీలు కూడా వేయచ్చు, కానీ నా దగ్గర బఠానీలు లేవు కాబట్టి నేను వేయలేదు. ఇవి వేస్తున్నానండి, ఈ 3. తర్వాత క్యాప్సికమ్ కూడా కలిపాను నేను. ఈ వెజ్ పలావ్కు ఈ మాత్రం చాలండి, మరి ఎక్కువగా కాయగూరలు వేయాల్సిన అవసరం లేదు. ఇవంతా బాగా కలుపుకొని మసాలా అంతా పట్టేట్టుగా కాయగూరలకి చక్కగా కలుపుకొని ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన అంతా పోతుంది. బియ్యాన్ని బాస్మతి రైస్ అండి, 2 గ్లాసెస్ బాస్మతి రైస్ అనమాట. అది బాగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. చూడండి, కాయగూరలు అంతా వేగింది. ఇప్పుడు బాస్మతి రైస్ స్ట్రెయినర్లో స్ట్రెయిన్ చేసి ఇందులో నానబెట్టుకున్న రైస్ని వేసుకొని పూర్తిగా వేయించుకోవాలండి. మనము వెజిటేబుల్తో సహా వేయించుకుంటేనే చక్కగా పలుకులుగా వస్తాయి. బాగా బియ్యానికి అంతా మసాలాలు పట్టి చక్కగా వస్తుంది. మరీ ఎక్కువగా కదపకూడదు. ఇది బాస్మతి రైస్ నాజుక్ కాబట్టి అది తొందరగా ఇదైపోతుందండి, విరిగిపోతాయి. అందుకని మనం చూసి కలుపుకోవాలన్నమాట. పూర్తిగా బియ్యానికి, కాయగూరలకు మొత్తము మసాలాలు అవి పట్టేట్టుగా వేయించుకోవాలండి. మరి ఎక్కువ కాదు, 2 minutes వేయిస్తే సరిపోతుంది. ఇప్పుడు సరిపడా నీళ్లు వేడి చేసుకోవాలండి, బాయిల్ చేసుకోవాలా. చన్నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వేయకూడదు. మనము కేటిల్లో వేడి చేసి పెట్టుకున్నాను. కొద్దిగా పసుపు కూడా వేస్తున్నానండి, వెజిటేబుల్ పులావ్ కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు వేడిని బాయిల్ చేసుకున్నాను కదా, ఆ నీళ్లు దీని లెక్క ప్రకారము 4 గ్లాసులు, 2 గ్లాసుల బియ్యం కాబట్టి 4 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను అనమాట. ఒక 3.5 గ్లాసు వేస్తున్నాను. దీనికి కొంచెం తక్కువే వేయాలి, బాస్మతి రైస్ కాబట్టి కొంచెం తక్కువగా వేయాలండి. మన సోనా మసూరి అయితే 1కి 2 వేసుకోవచ్చు, దీనికైతే 1.5 వేయాలన్నమాట. తగ్గట్టు నీళ్ళు వేసుకొని మొత్తం పూర్తిగా కలిపి కింద మీదంతా బాగా కలిపి కొత్తిమీర కూడా వేసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకున్నా. ఇప్పుడు వచ్చింది, మనం లిడ్ పెట్టేయాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్కి సరిపోతుందండి. ఒక విజిల్తో వేడి వేడి వెజ్ పులావ్ రెడీ అన్నమాట. చూడండి, ఇలా బాయిల్ అవుతుంది కదా, మనము బాయిల్ అయిన తర్వాత కుక్కర్ మూతతో మూత పెట్టేయాలి. ఇలా పూర్తిగా వేసుకోవాలండి. చూడండి, బియ్యము, కాయగూరలు, మసాలాలు అంతా బాగా పట్టాలన్నమాట. ఇలా పట్టిన తర్వాతనే మనము కుక్కర్ మూత పెట్టాలి. ఒక విజిల్ చాలండి, అయిపోతుంది, రెడీ అయిపోతుంది. చూడండి, గరం గరము బాస్మతి వెజ్ పులావ్ రెడీ. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకుంటాము. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. బిర్యానీ అయితే పెరుగు అంతా వేయాల్సిన అవసరం వస్తుంది, ఇంకా గరం మసాలా అవన్నీ వేయాలి. ఇందులో ఒట్టి లవంగము, దాల్చిని, తేజ్పత్తా ఇవే వేసాను. ఇలాచి, హోల్ గరం మసాలా కొద్ది 4 మాత్రమే వేసాను అనమాట. ఇది ఈ పులావ్కు చాలండి, ఇది లైట్గానే ఉంటుంది పులావ్ కాబట్టి లైట్గానే వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఒకసారి చేసి చూసి బాగుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.